హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్ వచ్చేసినాం మనమైతే. ఇందులో మనం చెప్పుకోవడానికైతే ఏం లేదని అనుకుంటున్నారా, కానీ చాలా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అంటున్నానంటే, వైష్ణవి ముచ్చట్లనైతే వాళ్ళ అత్త ఎంత గలీజ్గా మాట్లాడింది అంటే, అది ఒక ఆడిదా గాడిద అన్న విధంగానైతే గంత గలీజ్గా మాట్లాడింది. ప్రపంచంలో ఆడవాళ్ళు కూడా ఇన్ని బూతులు మాట్లాడతారని నన్ను అనిపించింది ఫ్రెండ్స్. మీరు నమ్మించి మోసం చేసి ఒక చిన్న పిల్ల ప్రాణాన్ని తీసిండ్రు. ఆ పిల్ల ప్రెగ్నెన్సీ ఉన్నది, దానికి తోడు ఆ పాప ప్రాణం కూడా తీసిండ్రు. మీకు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా అసలు ఎంత ఘోరంగా బిహేవ్ చేసిండ్రంటే అంత ఘోరంగా బిహేవ్ చేసిండ్రు. ఎందుకంటే వైష్ణవి ముచ్చట బయటకు వచ్చింది కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఇలాంటివి చాలా అంటే చాలా లోపల చాలా జరుగుతున్నాయి. ఎందుకు అనంటే, కొంతమంది చెప్పుకోగలుగుతుండ్రు. ఇప్పుడు వైష్ణవి ముచ్చటకే వస్తే, వైష్ణవి అయితే బయట పెట్టుకోలేదు. అందుకని చెప్పేసి వాళ్ళకు ఇది ఎట్లా చేసినా కానీ ఏం లేదు అని చెప్పేసి ఆయనకు అంత ధైర్యం వచ్చి ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే తిన్నాడు, వీళ్ళ అన్ని వస్తువులన్నీ యూజ్ చేసుకున్నాడు, వీళ్ళతో ఎంత చేయించుకోవాలో అంత చేయించుకున్నాడు, మళ్ళీ వీళ్ళ బిడ్డ ప్రాణాన్నే తీసిపోయిండు. అంటే వాడికి ఎంత ధైర్యం అంటే, వీళ్ళు అతనికి అంత అలుసులాగా అనిపించింది కాబట్టి ఇలాంటి నీచమైన పనికైతే ఒడిగట్టిండు. వాడు అసలు బయటికి వెళ్తేనైతే అసలు నిజంగానే చెప్తున్నా కదా, మొగోళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వైష్ణవ్ అనే అమ్మాయికి న్యాయం అయితే చెయ్యండి ఫ్రెండ్స్. రియల్గా ఆడోళ్ళకి ఇంత కోపం వస్తే ఇంకా మొగోళ్ళకి ఎంత కోపం రావాలని అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ.